హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3. హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని మనం ఎప్పుడు ఎటువంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అని అన్నట్లయితే, ఏదైనా ఒక పని జరిగిన తర్వాత ఇంకొక పని జరిగింది అని తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని వాడడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో మనం అంటుంటాం, తిన్నాక నేను పడుకున్నాను, చదివాక నేను పడుకున్నాను, కలిశాక నేను వెళ్ళిపోయాను, ఇలా అంటుంటాం. కలిశాక, తిన్నాక, మాట్లాడినాక అంటుంటాం. ఈ పదాల అంటే ఒక పని, ఇప్పుడు చూడండి, కలిశాక నేను వెళ్ళిపోయాను అంటే కలవడం ఒక పని, వెళ్ళిపోవడం ఒక పని. ఇలా ఒక పని జరిగిన తర్వాత మరొక పని జరిగింది అని తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. హ్యావింగ్ మెట్ యూ మై బ్రదర్ వెంట్ అబ్రాడ్. మిమ్మల్ని కలిశాక మా సోదరుడు విదేశానికి వెళ్ళాడు. ఆఫ్టర్ మీటింగ్ యూ మై బ్రదర్ వెంట్ అబ్రాడ్. మిమ్మల్ని కలిసిన తర్వాత మా సోదరుడు విదేశానికి వెళ్ళాడు. చూడండి, ఈ సెంటెన్స్ కేవలం మీకు సులువుగా అర్థం కావడానికి మాత్రమే పెట్టాను. ఏంటి అన్నట్లయితే, ఈ సెంటెన్స్లో హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3 ఉండదు, కానీ సులువుగా అర్థం అవడానికి ఈ సెంటెన్స్ అనేది ఇందులో మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ మీటింగ్ యూ అన్నాం అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత మా సోదరుడు విదేశానికి వెళ్ళాడు. మిమ్మల్ని కలిసిన తరువాత, ఇలా కలిసిన తరువాత అని చెప్పకుండా కలిశాక అని అంటుంటాం కొన్ని సందర్భం. మిమ్మల్ని కలిశాక మా సోదరుడు విదేశానికి వెళ్ళాడు, మిమ్మల్ని కలిశాక. ఇలా ఈ కలిసిన తరువాత అంటేనేమో ఆఫ్టర్ మీటింగ్, కానీ ఇక్కడ ఆఫ్టర్ అనే పదం వాడకుండా హ్యావింగ్ అనే పదాన్ని వాడి దాని తర్వాత వెర్బ్ 3ని వాడుతున్నాం. తేడా అంతే, ఓకేనా ఫ్రెండ్స్, వేరేం లేదు. కానీ మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ కలిశాక అని వస్తుంది, ఇక్కడ కలిసిన తరువాత అని వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం అంటుంటాం, తిన్నాక నేను పడుకున్నాను అంటుంటాం. హ్యావింగ్ ఈటెన్ ఐ స్లెప్ట్ అంటే తిన్నాక నేను పడుకున్నాను. ఇలా ఏదైనా ఒకటి కలిశాక, లేకపోతే చేశాక, లేకపోతే మాట్లాడినాక అనే అటువంటి పదాలను తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని చెప్పి దాని తర్వాత మీరు ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పండి. హ్యావింగ్ రెడ్ షీ వెంట్ టు స్పీక్. చదివాక ఆమె మాట్లాడడానికి వెళ్ళింది. అంటే ముందుగా చదివింది, చదివిన తర్వాత మాట్లాడడానికి వెళ్ళింది అని అర్థం. ఇలా చదివాక అంటే ముందుగా ఒక పని చేసింది. ఏం చేసింది? చదివింది. హ్యావింగ్ రెడ్ షీ వెంట్ టు స్పీక్. హ్యావింగ్ కంప్లీటెడ్ ఐ వెంట్ హోమ్. పూర్తి అయ్యాక నేను ఇంటికి వెళ్ళాను. ఇలాంటి అంటే హ్యావింగ్ కంప్లీటెడ్ అంటే ఒక పని పూర్తయింది, దాని తర్వాత ఇంకో పని ఏం జరిగింది? ఐ వెంట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళాను. రెండు పనులు జరిగాయి కదా. ఇలా ఒక పని ముందుగా జరిగింది, పూర్తి అయ్యాక హ్యావింగ్ కంప్లీటెడ్. కొన్ని సందర్భాలలో అంటుంటారు, సెలెక్ట్ అయ్యాక నేను అబ్రాడ్ వెళ్ళాను. సెలెక్ట్ కాకముందు వెళ్ళలేదు, ఏదైనా ఒక ఇంటర్వ్యూ కావచ్చు, ఏదైనా ఒక దానికి కావచ్చు, వీసాకి కావచ్చు. సెలెక్ట్ అయ్యాక, ఆఫ్టర్ సెలెక్టింగ్ అని చెప్తుంటారు. ఇలా సులువుగా ఆఫ్టర్ సెలెక్టింగ్ కాకుండా హ్యావింగ్ చెప్పండి. హ్యావింగ్ సెలెక్టెడ్ ఐ వెంట్ టు అబ్రాడ్ అంటే సెలెక్ట్ అయ్యాక నేను అబ్రాడ్ వెళ్ళాను. ఇలా ఓకేనా? లేదంటే కలిశాక నేను పడుకున్నాను అంటుంటాం. ఆఫ్టర్ అని కాకుండా హ్యావింగ్ మెట్ ఐ స్లెప్ట్ అంటే కలిశాకే నేను ఇచ్చాను అంటుంటాం. కొన్ని సందర్భాలలో కలిశాక నేను ఇచ్చాను. హ్యావింగ్ మెట్ ఐ హ్యావ్ గివెన్ అంటే కలిశాక నేను ఇచ్చాను. ఇలా అండి, ఏదైనా ఒక పనిని చేశాక అని తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని జరుగుతుంది. అంటే ఏదైనా ఒక పనిని ముందుగా ఒక పని జరిగింది, దాని తర్వాత ఇంకొక పని జరిగింది అని తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకొక రకం చూద్దామండి. ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ టైం ప్లస్ హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3 అండి. ఓకేనా? ఓకే,
ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ టైం ప్లస్ హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3 అంటే ఎలా వస్తుంది అన్నట్లయితే ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో అంటుంటాం, సులువుగా మాట్లాడుతుంటాం. నిన్ను కలిసి 5 నెలలు అయ్యింది. ఏమంటుంటాం? మిమ్మల్ని కలిసి 5 నెలలు అయ్యింది. లేదా నేను అక్కడికి వెళ్ళి 1 ఇయర్ అయింది. లేదా నేను చదివి 2 గంటలు అయింది. ఇలా అంటుంటాం. అంటే ఒక సమయం అయ్యింది, సమయం అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 10 గంటలు అయింది, 1 ఇయర్ అయింది. ఇలాంటి ఏదైనా ఒకటి అయ్యింది అని తెలియజేయడానికి, అంటే ఏదైనా ఒక సమయం అయింది అంటే ఈ పని చేసి ఇన్ని రోజులు అయ్యింది, ఇంత సమయం అయింది అని తెలియజేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం అంటుంటాం నేను అక్కడికి వెళ్ళి 10 రోజులు అయింది, నేను ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయింది. ఇలా ఏదైనా ఒక పని చేసి ఇంత సమయం అయింది అని తెలియజేయడానికి ముందుగా ఇట్ హ్యాస్ బీన్ చెప్పాలి. ఇట్ హ్యాస్ బీన్ తర్వాత టైం చెప్పాలి. టైం అంటే కాలము మీరు 2 months చెప్తారా, 1 ఇయర్ చెప్తారా, 2 hours చెప్తారా, 1 hour చెప్తారా, లేకపోతే 5 seconds చెప్తారా, లేకపోతే 5 minutes చెప్తారా, లేకపోతే 10 days చెప్తారా, ఇలా ఏదైనా ఒక సమయం చెప్పి ప్లస్ హ్యావింగ్ చెప్పాలి. హ్యావింగ్ చెప్పిన తర్వాత వెర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇట్ హ్యాస్ బీన్ 2 months హ్యావింగ్ గివెన్ టు హిమ్. అతనికి ఇచ్చి 2 నెలలు అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ 10 days హ్యావింగ్ మెట్ యూ. మిమ్మల్ని కలిసి 10 రోజులు అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ హ్యావింగ్ టాక్డ్. మాట్లాడి చాలా కాలం అయింది. ఇట్ హ్యాస్ బీన్ 1 year హ్యావింగ్ గాన్ దేర్. అక్కడికి వెళ్ళి సంవత్సరం అయింది. ఇలా ఏదైనా ఒకటి పని చేసి ఇంత కాలం అయింది అని తెలియజేయడానికి. అతన్ని కలిసి 10 రోజులైంది, అక్కడికి వెళ్ళి 10 రోజులైంది, లేకపోతే నేను ఈ పని చేసి 10 గంటలైంది. ఇలా ఏదైనా ఒక పని చేసి ఇంత సమయం అయింది అని తెలియజేయడానికి ముందుగా ఇట్ హ్యాస్ బీన్ మెన్షన్ చేసి ప్లస్ టైం చెప్పాలి. టైం మీరు ఎంత చెప్పదలుచుకుంటే అంత చెప్పండి. లేకపోతే 1 year, లేకపోతే 6 months, లేకపోతే 10 days, లేకపోతే 5 hours, ఇలా టైం చెప్పి దాని తర్వాత హ్యావింగ్ చెప్పాలి. దాని తర్వాత వెర్బ్ 3 చెప్పి మీకు ఏం చెప్పదలుచుకుంటే ఆబ్జెక్ట్ అది చెప్పండి. హ్యావింగ్. హ్యావింగ్ ని మనం మూడవ రకం చూసినట్లయితే ముందుగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, లేదా ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, లేదా యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని ప్లస్ హ్యావింగ్ టుని చెప్పాలండి. హ్యావింగ్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అసలు దీనికి మీనింగ్ ఏంటి అన్నట్లయితే ప్రస్తుతం చేయాల్సి వస్తున్నది అని తెలియజేయడానికి, ఏదైనా ఒక పనిని చేయాల్సి వస్తుంది అని తెలియజేయడానికి. ఇప్పుడు మనం అంటుంటాం అప్పుడప్పుడు వారే మాట్లాడాల్సి వస్తుంది, మేము మాట్లాడడానికి అక్కడ ఆప్షన్ లేదు, వారే మాట్లాడాల్సి వస్తుంది, వారే వెళ్ళాల్సి వస్తుంది, మేము వెళ్ళడానికి ఆప్షన్ లేదు, లేకపోతే మీరే చేయాల్సి వస్తుంది, లేకపోతే నేనే చేయాల్సి వస్తుంది, నేనే మాట్లాడాల్సి వస్తుంది, నేనే వెళ్ళాల్సి వస్తుంది, నేనే తినాల్సి వస్తుంది, నేనే చదవాల్సి వస్తుంది. ఇలా ఇంకొకరికి ఆప్షన్ అనేది లేదు. నేనే, లేకపోతే మీరే, లేకపోతే వారే, ఇలా ఎవరైనా ఒక వ్యక్తి తానే చేయాల్సి వస్తున్నది అని తెలియజేయడానికి ప్రస్తుతం అండి, ప్రస్తుతం చేయాల్సి వస్తున్నది అని తెలియజేయడానికి ఈజ్ సింగులర్ అయితే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ప్లూరల్ అయితే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ఐ అనే పదానికి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని ప్లస్ హ్యావింగ్ టుని తీసుకొని ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. షీ ఈజ్ హ్యావింగ్ టు డూ ఇట్. ఆమెనే ఇవ్వాల్సి వస్తుంది, ఆమెనే ఇవ్వాల్సి వస్తుంది. ఐ ఆమ్ హ్యావింగ్ టు టాక్ టు హర్. నేనే ఆమెతో మాట్లాడాల్సి వస్తుంది. ఇంకో ఆప్షన్ లేదు, వేరే వాళ్ళు మాట్లాడాల్సినటువంటి ఆప్షన్ లేదు, నేనే ఆమెతో మాట్లాడాల్సి వస్తుంది. ఐ ఆమ్ హ్యావింగ్ టు టాక్ టు హర్. దే ఆర్ హ్యావింగ్ టు గో దేర్. వారే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. యు ఆర్ హ్యావింగ్ టు మెట్ హిమ్. మీరే అతన్ని కలవాల్సి వస్తుంది. ఇలాంటి ఏదైనా ఒక పనిని ఒక వ్యక్తి తానే, ఇంకొకరు కాదు, ఇంకొకరికి ఆప్షన్ లేదు, తానే చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అండి, ప్రస్తుతం చేయాల్సి వస్తుంది, చేయాల్సి వస్తున్నది అని తెలియజేయడానికే ఈజ్ లేదా ఆర్ లేదా యామ్ అని హెల్పింగ్ వర్బ్ ప్లస్ హ్యావింగ్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. హ్యావింగ్ అనే పదాన్ని 4వ రకంగా చూసినట్లయితే హ్యావింగ్ సెడ్ దట్. హ్యావింగ్ సెడ్ దట్ అనగా మీనింగ్ ఏంటి అన్నట్లయితే అయినప్పటికీ. మనం అంటుంటాం కొన్ని సందర్భాలలో నాకు వెళ్ళాలని లేదు, అయినప్పటికీ నేను వెళ్తున్నాను.
నన్ను వారు పిలవలేదు, అయినప్పటికీ నేను వెళ్తున్నాను. ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి హ్యావింగ్ సెడ్ దట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. దిస్ డ్రెస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, హ్యావింగ్ సెడ్ దట్ ఐ వాంట్ టు బై ఇట్. ఈ డ్రెస్ చాలా ఖరీదైనది, అయినప్పటికీ నాకు కొనాలని ఉంది. I have a lot of money, having said that I wear cheap clothes. నా దగ్గర చాలా డబ్బు ఉంది, అయినప్పటికీ నేను నాణ్యత లేని బట్టలు వేసుకుంటాను. He forgets most things, having said that he always remembers my birthday. అతడు చాలా విషయాలు మర్చిపోతాడు, అయినప్పటికీ నా పుట్టినరోజు మాత్రం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. ఇలా హ్యావింగ్ సెడ్ దట్ అనే దానికి అర్థం అయినప్పటికీ. ఓకేనా? ఏదైనా ఒకటి. ఇప్పుడు చూడండి, నాకు చదవాలని లేదు. ఇప్పుడు చూడండి, లేదా నాకు చదవాలని లేదు కాకుండా నా దగ్గర బుక్స్ లేవు, అయినప్పటికీ నాకు చదవాలని ఉంది. ఇలాంటి ఏదైనా ఒకటి అయినప్పటికీ తెలియజేయడానికి హ్యావింగ్ సెడ్ దట్ ని ఉపయోగించడం జరుగుతుంది. హ్యావింగ్ ని 5వ రకం చూసినట్లయితే 5th టైప్ ఏంటి అన్నట్లయితే ఉన్నందుకు అంటుంటాం. చూడండి, కొన్ని సందర్భాలలో మీరు నాతో ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, నేను చాలా అదృష్టవంతుని అంటుంటారు. ఇలా లేకపోతే అతడు నా లైఫ్లో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా ఏదైనా ఒకటి చెప్తూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మనతో ఉన్నందుకు, లేకపోతే ఏదైనా ఒక ఐటమ్స్ కావచ్చు, ఏదైనా ఒక ఐటమ్స్ మనకు ఉన్నందుకు అని తెలియజేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? అది కార్ కావచ్చు, బైక్ కావచ్చు, లేకపోతే హౌస్ కావచ్చు. మనం అంటుంటాం సచ్ ఎ హౌస్, హ్యావింగ్ సచ్ ఎ హౌస్. అలాంటి ఇల్లు ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాంటి బ్రదర్స్ ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాంటి హస్బెండ్ ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి సెంటెన్సెస్ చెప్తుంటాం. ఉన్నందుకు అని తెలియజేయడానికి హ్యావింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ యూ ఇన్ మై లైఫ్. మీరు నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. మీరు నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూడండి, ఈ మొదటి సెంటెన్స్లో ఇక్కడ హ్యావింగ్ ఉంది, ఇక్కడ టు హ్యావ్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఉంది. టు హ్యావ్ అన్నా హ్యావింగ్ అన్నా మీనింగ్ ఒకటే అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ లేదా ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ యూ, ఈ రెండింటికి మీనింగ్ ఒకటే అండి. టు హ్యావ్ అని చెప్పచ్చు లేదా హ్యావింగ్ అని చెప్పచ్చు. ఇంకొక విషయం క్షమించండి, ఇక్కడ నేను అనే పదానికి బదులుగా నన్ను అని టైప్ చేయబడింది, నేను చూసుకోలేదు, క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను అని రాసుకోండి. ఓకే. ఐఎమ్ వెరీ లక్కీ హ్యావింగ్ సచ్ స్టూడెంట్స్. అలాంటి విద్యార్థులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుని. ఇలా చెప్తుంటారండి. ఏదైనా ఒకటి ఉన్నందుకు అండి. ఇప్పుడు చూడండి, అలాంటి కారు ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఐఎమ్ వెరీ లక్కీ లేదా ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ సచ్ కార్స్. ఇలాంటి లేకపోతే సచ్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ లక్కీ హ్యావింగ్ సచ్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ లక్కీ హ్యావింగ్ సచ్ బ్రదర్స్, సచ్ సిస్టర్స్, సచ్ కజిన్స్, సచ్ కొలీగ్స్. హ్యావింగ్ తర్వాత మీరు ఏదైనా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ లక్కీ లేకపోతే షీ ఈజ్ వెరీ లక్కీ హ్యావింగ్ సచ్ స్టూడెంట్స్. షీ ఈజ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ సచ్ హస్బెండ్. అలాంటి హస్బెండ్ ఉన్నందుకు అన్నట్టుగా. ఇలా ఏదైనా ఒకటి మన జీవితంలో లేకపోతే ఎవరైనా ఒక జీవితంలో తనకి ఉన్నందుకు అని తెలియజేయడానికి హ్యావింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే 6వ రకం చూసినట్టయితే ఐఎమ్ హ్యావింగ్ ఏ హెడేక్. నాకు తలనొప్పిగా ఉంది. ఇలా ఏదైనా ఒకటి నొప్పిగా ఉంది అని తెలియజేయడానికి నాకు తలనొప్పిగా ఉంది, నాకు కడుపు నొప్పిగా ఉంది అంటుంటారు. ఐఎమ్ హ్యావింగ్ స్టమక్ ఏక్, ఐఎమ్ హ్యావింగ్ ఏ హెడేక్.
ఐఎమ్ హ్యావింగ్ ఏ స్టమక్ ఏక్ అంటే నాకు కడుపు నొప్పిగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, ఇలాంటివి తెలియజేయడానికి హ్యావింగ్ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఐఎమ్ హ్యావింగ్ జ్యూస్, నేను జ్యూస్ త్రాగుతున్నాను. మనం అంటుంటాం అప్పుడప్పుడు ఏదైనా ఒకటి త్రాగుతున్నాను లేకపోతే తింటున్నాను అంటుంటాం. ఇలా తింటున్నాను, త్రాగుతున్నాను అని తెలియజేయడానికి కూడా హ్యావింగ్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్లో నేను తింటున్నాను, ఐఎమ్ హ్యావింగ్ ఏదైనా ఒకటి చెప్పండి, బిస్కెట్స్ లేకపోతే డిన్నర్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్, ఐఎమ్ హ్యావింగ్ లంచ్. ఇలా నేను లంచ్ చేస్తున్నాను, నేను పగటిపూట అన్నం తింటున్నాను, మధ్యాహ్న భోజనం చేస్తున్నాను. ఇలాంటి హ్యావింగ్ని ఏదైనా ఒక తినడానికి, ప్రస్తుతం తినడానికి ఉపయోగించడం జరుగుతుంది. షీఈస్ హ్యావింగ్ ఫుడ్, ఆమె అన్నం తింటున్నది.